గంగాధర మీట్ చేసుకో. పడుతుంది నేను సెల్ సరిగ్గా పని చేయలేదు. చేసుకోండి. వీడియో కాల్ ఆఫ్ చేసుకో. వీడియో ఆన్ చేసిన చూడు. కానీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం గురువే సర్వలోకానాం విసజే భవరోగిణం హృదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాక్షరమతీతం చల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. సర్వకాల కాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం. మ్యూట్ అయింది చూడప్ప, మళ్ళీ ఓపెన్ చేసుకో. మ్యూట్ అయింది చూడప్ప, మ్యూట్ అయింది చూడు. మ్యూట్ అయింది గుర్తించలే. చెప్తా పోతున్నావేమో. సరిగ్గా పని చేయలేదు నా చెల్లు, మీరే చేయండి అన్న. జై గురు స్వామి. జయ గురమ్మ. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. తత్వము కోట్లింగయ్య తత్వము. లేనిదన్నటికేమీ లేదు, ఉన్నాదానినే మానగా రాదు. ఈ నిజ సూచన నిరిగి సద్గురు కృపా పూనితను వెరుకాల మానిన వారికి లేనిదన్నటికేమీ లేదు, ఉన్నదానినే మానగా రాదు. బలు శాస్త్ర సముదాయములను వేద పఠన మహావాక్యములను తలపగా బ్రహ్మము తనైతి నను మాట ఇలా బొంకులవు అతల విరిగిన వారికి
లేనిదెన్నటికేమీ లేదు. ఉన్నదానినే మానగా రాదు. ధీ సాక్షి నిశ్చయమనుచు తెలిపేదేసి కూడిలా చోరుడనుచు దోషద్వయము లేని త్రోవదిల్పెటి నిజం దేశీకు కృప నిరుక తీసిన వారికి దేశీకు నిజ కృప దేశీకు కృప నిరుక తీసిన వారికి లేనిదెన్నటికేమీ లేదు. ఉన్నదానినే మానగా రాదు. మేరు శాస్త్రము చూపి తిరిగే మీరు పొంది కనుమని మాపి గారాడి కనుపించు కనుకట్లు విధమాని కూరిమి భయాలును గురుకృప చేగన్న కూరిమి భయాలును గురుకృప చేగన్న లేనిదెన్నటికేమీ లేదు. ఉన్నదానినే మానగా రాదు. ధరవంద్యాసుతు నీ కూతురును దారు పురుషుడు పెండ్లాడు గతిని పరికింప భయాలునా ఎరుక జగములునా పరికింప భయాలునా ఎరుక జగములునా తెరగునా నుండుట తెలుసున్న వారికి తెరగునా నుండుట తెలుసున్న వారికి లేనిదెన్నటికేమీ లేదు. ఉన్నదానినే మానగా రాదు. సోహం సోహం బానేదేది దాని కుహక మన చానింపాది అహమైన విశ్వమాది స్వప్నగతి అవునాని ఊహాచే పరిపూర్ణ ముండాజూచితే మునుపు ఊహాచే పరిపూర్ణ ముండాజూచితే మునుపు లేనిదెన్నటికేమీ లేదు. ఉన్నదానినే మానగా రాదు. సగుణ నిర్గుణ రహిత దేవు నిజ సాక్షి వర్జిత పూర్ణ బాబు భగవంతుడే చూరి ప్రభు కోటేశుని పాదం యుగాలమో మది నమ్మియున్న వారికి నెల్ల యుగాలమో మది నమ్మియున్న వారికి నెల్ల లేనిదన్నటికేమీ లేదు. ఉన్నదానినే మానగా రాదు. ఎరుక మరుపులు లేని చోటు తెలియా పరమ పాదము రాజా బాట సరిగాని భువి గుంటూ పల్లి కోటింగయ్యా గురు కృపా చేగన్న పరిపూర్ణ మెరిగితే లేనిదన్నటికేమీ లేదు. ఉన్నదానినే మానగా రాదు. బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. జై ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు.
జై గురుదేవ. అందరికీ జై గురు. గురు పరంపరకు జై. నిర్వాణ షట్కంలో 3వ శ్లోకంలో రాగద్వేషాల గురించి చెప్తూ, కాబట్టి నీవు వాటిలో నుంచి రాగద్వేషాలతో కూడిన భావనలోంచి తటస్థ స్థితిలోకి నువ్వు వస్తే తప్ప వాటి యొక్క ప్రభావం నీలో తగ్గిపోయి నీవు ఈ లక్షణాలను విడిచేవాడు అవుతావు అని అంటే, ఒకవేళ మనము మనంతకు మనం మారి క్షమించినా కూడా అవతలివాడు ఒకవేళ ఆ విధంగా చేస్తే ఎట్లా అని సాధకుడు అడిగితే గురువు ఏం చెప్తున్నాడు? నీ పని నీవు చేయమ్మా, నీ పని నీవు చేయి. అవతల వాడితో ఎందుకు? నీకు కదా మోక్షం కావాలని వచ్చినావు. నువ్వు కదా ఇప్పుడు మారాల్సింది, నీలో కదా పోగొట్టుకోవాల్సింది. అవతలవాడు వాడు ఎట్లయినా పోని, మోక్షం కోరిండే ముందు నీవు నేను సరిగా ఉన్నానా లేదా, నేనేమైనా ద్వేషభావంతో ఉన్నానా, నా ప్రవర్తనలో లోపం ఏమైనా ఉందా, నేనేమైనా పొరపాటు చేశానా అని నీలోకి నువ్వు చూసుకొని నువ్వు మారితే చాలు. కాబట్టి వాడి సంగతి నీకెందుకు? నా ముక్తి నా మోక్షం ప్రధానం, మిగిలినవన్నీ అప్రధానం అంటే ఓ శత్రువుకి మరి దగ్గరికి మరి సాధకుడు అడిగాడు, మరి శత్రువు దగ్గరికి కూడా పోవాలనా అని. ఇంకా మళ్ళా శత్రుమిత్రులు ఎక్కడున్నారు? ముందు మీకు ఆ భావం ఏర్పడితే శత్రుభావనే తొలగిపోతుంది కదా. మీలో ద్వేషం పోతే శత్రుభావనే లేదు. కాదండి అని అడిగితే శిష్యుడు సాధకుడు గురువు లేరుగా, రాగద్వేషాల యొక్క స్పందనను బట్టి రాగం కలిగితే మిత్రుడుగాను, ద్వేషం కలిగితే శత్రుడుగాని భావన నువ్వు చెందుతున్నావు. కాబట్టి ఆ భావనను బట్టి శత్రుమిత్రులు ఏర్పడుతున్నారు. ఆ రాగద్వేషాలు నేను కాదు కదా. కాబట్టి శత్రువులనే వాళ్ళతో సఖ్యంగా ఉండాలి. సఖ్యంగా ఉంటేనే ఆ శత్రుత్వం పోతుంది. శత్రుత్వం ఉంటే ద్వేషభావము అలాగే ఉంటుంది. ద్వేషభావం పోతే వాళ్ళతో సఖ్యంగా ఉండగలుగుతావు. ఒకవేళ సఖ్యంగా ఉండాలని నీవు ప్రయత్నించినా అవతలి వాళ్ళ గురించి వాళ్ళు అట్లాగే ప్రవర్తించారనుకో, గురువు ఏం చెప్తున్నాడు? నీ పని నీవు చేయడమే, నీ పనిని నువ్వు చేస్తూ ఉండడమే నిబద్ధిగా. నువ్వు నీ పని నిబద్ధిగా చేస్తుంటే అవతలవాడు చేస్తున్నాడు లేదో, అవతలవాడు ఏ పద్ధతిలో ఉన్నాడో నువ్వు పట్టించుకోనవసరం లేదు. వాడు చేశాడా, వాడు సహకరించాడా లేదా నీకు సంబంధం లేదు. నేను దేశాన్ని పోగొట్టుకోగలిగానా లేదా అనే ప్రశ్న వేసుకొని నేను తటస్థ పద్ధతిలో వ్యవహరిస్తున్నానా లేదా, రాగద్వేషాల పట్ల ఏ దాని పట్లైనా తీవ్రతనం తెచ్చుకుంటే దానివైపు మొగ్గు చూపినట్టు. కాబట్టి ఆ రెండూ లేనటువంటి రాగము లేదు, ద్వేషము లేదు, లేనట్టు తటస్థ వైఖరి అవలంబించానా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను పోగొట్టుకున్నానా లేదా ద్వేషాన్ని అని ఆలోచించుకోవాలి. నీకు పునశ్చరణ వచ్చినప్పుడల్లా నీకే లక్షణం వస్తుంది అంటే, ఆ వ్యక్తి స్ఫురణకి వచ్చినప్పుడల్లా నీలో ఆవేశం కలుగుతుంది, క్రోధం పలుకుతుంది. ఇంకా అప్పుడు ఆ వ్యక్తితో సఖ్యత ఎట్లా చేస్తావు? కాబట్టి ముందేం పోగొట్టుకోవాలి అంటే ద్వేషం. ఎందుకంటే ఆ ద్వేషం ఉన్నంతసేపు నీలోకి అతను స్ఫురణకు వచ్చాడనుకో, గుర్తుకొచ్చినప్పుడల్లా మళ్ళీ నీలో ఈ విధమైనటువంటి ఆవేశం కలుగుతుంది. కారణం ఏమంటే నీలో ఆల్రెడీ ఉన్నటువంటి గూడు కట్టుకొని ఉన్న ద్వేషం. ఇంక ఎట్లయితాడు? వ్యక్తితో సఖ్యతగాడు, వాడు శత్రువు మిత్రుడు కాలేడు. ఆ భావం అలాగే ఉండిపోతుంది. కాబట్టి ముందు ద్వేషం పోగొట్టుకుంటే మార్పు జరుగుతుంది. అతనిలో ఉన్న ఈశ్వరుని చూడు, చైతన్యాన్ని చూడు. అతనిలో ఉండేటువంటి నామరూపాత్మకమైన శరీరాన్ని, పైన కనపడుతున్న ఆకారాన్ని, అవయవాలను కాకుండా ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి
చైతన్య స్వరూపుడుగా ఉన్నటువంటి వానిగా చూడు. చైతన్య స్వరూపుడుగా ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మగాను ఉన్నాడు. ఆత్మస్వరూపులుగా ఉన్న అనేకమైనటువంటి ప్రతిబింబాలుగా ఉన్నటువంటి జీవులంతా కూడా చైతన్య స్వరూపులే. వీళ్ళంతా కూడా ఏకాత్మ స్వరూపులే. కాబట్టి పరమాత్మకు వేరుగా ఉన్నాడు అనే భావనే లేదు. కాబట్టి ఆత్మస్వరూపుడిగా చూడు అతన్ని. అతనిలో ఒక్క లక్షణమే ఉంది. నీలో ఒక లక్షణమే ఆత్మస్వరూపంగా ఉంది. వాడికి వచ్చినటువంటి వాసనల రీత్యా ఇతరత్రా ప్రవర్తనలో ఉంటే నీకు కలిగే మార్పు వల్ల, నువ్వు వ్యవహరించే తీరు వల్ల అతను కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అతనిలో ఆ ఒక్క లక్షణమే ఉంది. అతనిలో ఇంకేం లేదా అంటే 99% మంచే ఉంది. కానీ ఆ లక్షణాలను, తనలో ఉన్నటువంటి లక్షణాలను ఉన్నప్పటికీ గుర్తించలేని స్థితిలో ఉండడము, ఎదుటి వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాడో దాన్ని బట్టి రియాక్ట్ కావడము అనే దాంతోనే ఘర్షణ అనేది మొదలవుతుంది. కాబట్టి ఒక్క లక్షణమేగా చెడు. ఆ చెడు లక్షణం ఒక్కటి ఉంది. ఆ ఒక్క లక్షణాన్ని నువ్వు ఎందుకు పట్టించుకుంటావు? నువ్వు పట్టించుకోకుండా ఉంటే కాలానుగుణంగా వాడు కొన్నాళ్ళు శత్రుత్వంగానే అట్లే ఉన్నాడు, కొన్నాళ్ళకు మార్పు చెందుతాడు. తన పట్ల నీలో ఉండేటువంటి సహన భావాన్ని గుర్తిస్తాడు, గుర్తించగలగాల్సి వస్తుంది. ఎంత వ్యతిరేకించినా నువ్వు ఇతరుల నుంచి నువ్వు స్పందించకపోతే వాడు ఇంక వ్యతిరేకించే భావన రాడు. ఇంకా వానిలో కూడా మార్పు రావచ్చు. కాబట్టి ఆ వ్యక్తి ఎట్లా ఉంటాడో మనకు తెలియదు. అసలు నువ్వు నీతో సందర్భోచితంగా జరిగిన ఒక సంఘటనను బట్టి ఒక వ్యక్తిని మొత్తం ఏకంగా ఒకే ఖాతాలో వేసేస్తావు. ఎప్పుడో సందర్భం జరిగినప్పుడు ఆ సందర్భోచితంగా జరిగిన ఒక సంఘటన వల్ల ఆ సంఘటనను బట్టి, ఆ సంఘటన ఏ సందర్భంలో, వాని దృక్పథంలో ఏ సందర్భంలో చేయవలసి వచ్చిందో ఏమిటో తెలియదు మనకు. కాబట్టి ఆ సందర్భంలో నీతో ప్రవర్తించినప్పుడు, ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని మొత్తంగా ఏకంగా ఒకే ఖాతాలో వేసేస్తావు. కాబట్టి ఆ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంక అక్కడి నుంచి పెరుగుతుందన్నమాట వ్యతిరేక భావం. అక్కడి నుంచి ఇంక అన్నిట్లోనూ వాడు అట్లా వాడే ఉన్నాడు. ఆ సందర్భం, ఆ సంఘటన, దాన్ని బట్టి వ్యవహారం జరిగిండొచ్చు. కాబట్టి అందరూ మంచి వాళ్ళే, చైతన్య స్వరూపులే, ఆత్మస్వరూపులే, ఈశ్వర స్వరూపులే అనే నిర్ణయంతో నీవు వ్యవహరించాలి. ఒకటే ఆత్మ అనే భావానికి ఇదే అర్థం. వేరు రూపాలుగా ఉన్నటువంటి శరీరాలు వేరువేరుగా కనపడుతున్నప్పటికీ ఒక్కదాని యొక్క, ఒక్క చైతన్యం యొక్క ప్రతిరూపాలే అన్నీను. సమిష్టి నిర్ణయంగా ఉన్నటువంటి ఈశ్వర స్వరూపం నుంచే ఈ ఆత్మస్వరూపులుగా ఉన్న అనేకంగా కనపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అంతా ఒక్కటేననే నిర్ణయం వచ్చే వరకు అన్యం అనేది కనపడతానే ఉంటుంది. అన్యులు, అన్యము అనేది లేదు. అంతా నేను, నాతోనే అంతా సర్వము నేనే అనేటువంటి ఏకాత్మభావం రావాలి. అంతా ఈశ్వర స్వరూపం అనేటువంటి భావన రావాలి. ఆ నిర్ణయంతో నీవు వ్యవహరించాలి. అప్పుడు ఏమైంది? ఇంకా రాగద్వేషాలకు అవకాశం లేదు. అదే మిత్రులు ఉన్నారండి, వాళ్ళతో ఎలా ఉండాలి? తటస్థంగా ప్రియాప్రియాలు లేకుండా ఉండాలి. ద్వేష లక్షణం వచ్చింది చోట సఖ్యతగా ఎట్లున్నావో, రాగద్వేషాల విషయంలో, రాగం విషయంలో అంటే మిత్రులతో ప్రవర్తించేటప్పుడు కూడా అత్యంత ప్రేమగా ఉంటేనే అదే మారుతూ ఎక్కువగా ఇది వస్తుంది. కాబట్టి తటస్థంగా అక్కడ కూడా బంధం అవుతుంది. అది తీవ్రమైనటువంటి మోహావేశం, తీవ్రమైనటువంటి ప్రేమ, ఇవన్నీ ఏమిటి అవుతాయి? మళ్ళా అవే బంధాలు అవుతాయి. కాబట్టి అది రాగద్వేషాల విషయంలో నమే ద్వేషరాగ నమే లాభమోహ. ఇక నమే లాభమోహ, లాభం కానీ మోహం కానీ అవి రెండు పక్కపక్కనే ఎందుకు పెట్టారు
ఆ రెండు ఒకే గ్రూపులో చేర్చాడు. రాగద్వేషాలు ఎలాగైతే ఒకటే పదంగా మారిందో రెండు వేరువేరు, ఒకటి ప్రేమ, ఒకటి శత్రుత్వ భావన, ద్వేషము అయినప్పటికీ ఆ రెండు జంట పదాలు, ద్వంద్వాలు. ఒకదానికి కష్టము, నష్టము, సుఖము సుఖము దుఃఖము లాగా, ద్వంద్వ పదాలలాగా లాభము మోహం అని పక్కపక్కనే ఎందుకు పెట్టారంటే ఆ రెండు ఒకే గ్రూపులో చేర్చాడు. రాగద్వేషాలు ఎలాగైతే ఒక పదంలో ఉన్నాయి అట్లా. నమే లాభ మోహనం మోహవు మోహవు నమే లోభ మోహవు. కాబట్టి ఏది లోభం లాభం రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మొదటి వాక్యమేమో నమే లాభమోహవు నమే లాభమోహవున నమే లోభమోహవున అని రెండు. లాభము మోహము, లోభము మోహము, ఈ రెండింటి జంట పదాలను పెట్టి లోభము లాభము రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. లోభిగా ఉండేవాడు ఎప్పుడు లాభాన్ని ఆశిస్తూ తన దగ్గర ఉండేది మాత్రం పైసా కూడా పోకూడదు ఈ భావంతో ఉంటాడు. లోభి ఎప్పుడూ రావాలి, పోయేది ఉండకూడదు. కాబట్టి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అవి. నువ్వు అన్ని పనులు ఏం చేస్తావు? లాభం వచ్చే పనులే చేస్తావు, నష్టం వచ్చే పనులు చేయవు. అంతేనా? అంతేనా కదా? లాభం దేంతో ముడిపడి ఉంది అంటే లోభ లక్షణంతో ముడిపడింది. లోభం అంటే ఏమిటి అంటే తన కోసం తాను కూడా వినియోగించుకోకపోవడమే లోభ లక్షణం. లోభ లక్షణం అంటే ఇతరులకు ఖర్చు పెట్టకపోతామని. తాను ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు జీవితాంతం ఇది చేసినది? తాను పుట్టి పెరిగి తాను సుఖంగా ఉంటూ తన చుట్టూ ఉన్నటువంటి తన మీద ఆధారపడిన వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళ జీవనానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటే చాలు అనే పద్ధతిలో ఉండాలి. ఇక తాను సంపాదించిన దాంట్లో కూడా తాను అసలు తీయకుండా కేవలం కష్టం చేసి పోగు చేయడమే లక్ష్యంగా పెడితే మరి దాని అంతటి ఎప్పుడు అనుభవించేది? అది ఏమైందో కూడా తెలియదు. వయసు పోవడము జరుగుతుంది. ఆ చిన్నప్పుడు పాఠంలో ఉండేది, మాకు పాఠం ఉండేది. ఇప్పుడు పాఠాల్లో ఉందో లేదో పద్యం. మాకు 5వ తరగతిలోనే వచ్చింది అది. ఊరి అవతల పాడు కోనేరు చెంత పసిడి దాసిన పిసినారి ముసలివగడు అని. పసిని ఊరి అవతల పాడు కోనేరు చెంతలో ఓ చోట ఎవరు పోనప్పుడు అప్పుడు అడవుల్లోనే దాచేవాళ్ళు. ఇళ్లల్లో దొంగలు పడతారనే ఉద్దేశంతో ఎక్కడో ఓ చోట గుర్తు పెట్టుకుని ఆ గుర్తు కింద పెట్టేవాళ్ళు. అది ఎవరు ఎత్తుకొని పోయినారు. తాను అనుభవించలే, ఎవరికి ఇలే, ఖర్చు పెట్టలే, తన పిల్లలకు ఇలే, దాచిపెట్టి అక్కడ దాచిపెట్టాడు. దొంగ ఎవడో దిన్నం ఎందుకు పోతున్నాడు ఈయనటికి, అప్పుడప్పుడు పోయి కూర్చొని వస్తున్నాడని వాడు కన్నేసి ఓ రోజు ఈయన పోయిన తర్వాత తవ్వి చూశాడు, ఎత్తుకొని పోయినాడు. ఇంకా మరుసటి రోజు వచ్చి ఇది పోయిందని ఏడుస్తున్నాడు అంటాడ. అప్పుడు దారిలో పోయేవాడు చెప్పాడట, పరులకివ్వు కుడువవు, పరులకివ్వు నువ్వు కూడా తినవు, ఇప్పుడైనను మించినది ఏమి గలదు? పసిడి గలచోట ఒక పెద్ద బండపాతి కాంచుచుండుము నిత్యంబు కాంచతీర అనేది అప్పటి పద్యం. చిన్నప్పుడు చదువుకోండి. ఇప్పుడైనా ఏం మించిపోయింది? ఏం లేదు. ఆడో బండ బాతు దాని కింద ఉందని అనుకుంటూ ఉండు. బండ ఒకటి బాతు కనపడేటట్టుగా దాన్ని చూసి తిన్నాము దాని కింద ఉంది అనుకో. ఎట్లాగో నువ్వు ఖర్చు పెట్టవు, ఎవరికి దాని కింద ఉండి దాన్ని చూస్తా అంటే సంతృప్తి చెందుతావు, అంతే. అట్లే ప్రాణం పోతుంది. అట్లా ఈ లోభం అనేది ఎట్లా అంటే తన కోసము కూడా తాను వినియోగించుకోకపోవడమే లోభ లక్షణం. ఎవరికి ఇకపోతే మన ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ ఎందుకు ఇవ్వాలనుకోండి అనుకో, నేను కష్టపడినా సరే, కష్టపడేది మరి నీకు కూడా వినియోగించుకోకపోతే ఇంకేం లాభము? లోభం ఉంటే లాభమే లేదు. లాభం నీకు వచ్చినట్టుగా అనిపిస్తుంది అంతే. నాకు లాభం వచ్చింది డబ్బు, ఆ లాభాన్ని ఏం చేసినా నేను రూపాయి కూడా కరగదీలే, ఆ లాభాన్ని అంతా అట్లే పెట్టా అంటే అది మళ్ళీ లాభమే లోభంగా మారింది.
లోభ లక్షణంతో లోభం అంటే ఏమిటంటే తన కోసం కూడా తాను వినియోగించుకోకపోవడమే లోభ లక్షణం. ఏమిటోనండి నా జీవితం అంతా కూడా పిల్లల కోసమే గడిచిపోయింది అంటే ఎవడు వీడు? లోభి. ఎందుకనంటే నీ జీవన సార్థక్యం కోసం నీకు సమయం లేదంటావేంటి? నీ జీవితం కోసం నువ్వు సంపాదించుకున్నావు. నువ్వు కూడా దాంట్లో పాలు పంచుకొని నువ్వు కూడా దాంట్లో నీ సార్థక్యాన్ని నీ నీ జీవితానికి కూడా ఉపయోగించుకోవాలి కదా. నా పిల్లలకు ఉపయోగించుకున్నా అంటే వాళ్ళు పెరిగి పెద్ద నీలాగా అయ్యే వాళ్ళే కదా. వాళ్ళ యొక్క వ్యవహారం వాళ్ళు చూసుకోవాలి కొంతవరకైనా. నువ్వు కొంతవరకు చేయగలగాలి. నీ కోసం నువ్వు ఏమీ చేసుకోకుండా జీవితం అంతా దానికోసమే చేశానంటే నీ కోసం కూడా ఉపయోగించుకోకుండా లోపుగా మారావు నేను. సమయం కూడా లోభమేనా? సాధకుడు అడిగాడు. సమయం లేదంటావేమిటంటే నీ కోసం ఉపయోగించుకునేకి నాకు టైమే రాలేదు అని అంటావేంటి? టైం అంటే సమయం. ఆ సమయమే రాలేదని అంటావేంటి అని అంటే సాధకుడు సమయం కూడా లోభమేనా అని అడిగాడు. అది కూడా లోభమే కదా. అసలు నీకున్నదే సమయము, అంతకు మించి ఏమున్నది? నీకున్నదే ముఖ్యమైనది కాలం. ఆ కాలాన్ని వినియోగించుకొని పనిచేస్తూ సంపాదిస్తున్నావు. ఆ సంపాదించిన దాన్ని వినియోగించుకునే కాలం కూడా నీకు అయిపోయింది అనుకో. ఆ కాలం లేదనుకో నీకు. నీ కాలం అయిపోతానే నువ్వేమైపోతావు? నీ కాలం తీరిపోతానే అయిపోయా, నీ శరీరం అయిపోయా. నువ్వు మళ్ళీ ఇంకో చోట ఎక్కడో ఉపాధి ధరించి ఈ ఉపాధితో కూడబెట్టిందంతా ఏమైపోయిందో కూడా తెలియదు మళ్ళీ. నువ్వు ఇంతగా కూడబెట్టిందంతా నీ కొడుకుని ఇచ్చాడో పోగొట్టాడు, వాడు జోదమాడాడు, లేకపోతే ఏం చేశాడు, లేకపోతే దాన్ని పదింతలు చేశాడు. ఏం చేశాడో కూడా నువ్వు చూసే కూడా నువ్వు ఉండవు. కాబట్టి సమయం కూడా లోభమేనంటే అది కూడా లోభమే కదా. అసలు నీకున్నదే సమయం, అంతకు మించి ఏముంది నీకు? నీకున్నదే సమయం కదా. ఎంతకాలం ఉంటావు నువ్వు? కానీ నువ్వేమంటున్నావు? నేను 1000 సంవత్సరాలు ఉంటాను, ఆ 1000 ఏళ్ళు ఉంటాను కాబట్టి అందులో 100 ఏళ్ళు పోనీ పిల్లలకి కేటాయించాలి అని గ్యారంటీ ఉందా? ఏమన్నా గ్యారంటీ ఏమైనా ఉందా? నాకు 1000 ఏళ్ళు ఉంది, ఆ 1000 ఏళ్ళలో 100 ఏళ్ళు పిల్లల కోసమే ఖర్చు పడతాననేది ఏ క్షణంలో ఎప్పుడు ఏమవుతుందో అసలు 100 ఏళ్ళు అనేదే లేదు. 1000 ఏళ్ళ సంగతి ఎట్లన్నాయి? ఆ 100 ఏళ్ళు కూడా లేదు కదా. ఉంటారనే నమ్మకం అనేది లేదు. కాబట్టి 100 ఏళ్ళు పోనీ పిల్లలకు కేటాయించాలని ఆ గ్యారంటీ ఉందా ఏమన్నా? ఏం చేస్తున్నావు మరి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఒకటే గోలే కదా. ఎందుకు పుట్టామనే లక్ష్యం మీద నీకేం దృష్టి లేదు. ఎందుకు పుట్టాం మనము? ఆ పుట్టిన కొద్దీ నువ్వు చేస్తున్నావు, నీ బాధ్యత నీ కర్తవ్యం నిర్వర్తిస్తూ ఉన్నావు. దానివల్ల వచ్చిన డబ్బుల్ని నీ కోసం వినియోగిస్తూ చుట్టూ ఉన్న వారికి వినియోగిస్తూ అప్పుడు కూడా మిగిలితే ఏదైనా దానం చేయి, లేకపోతే అప్పు చేసి లేకపోతే ఇంకోటి చేసేది చేయమనలే నిన్ను. నీ దగ్గర ఉన్నది ఉన్నదాన్ని చేయడం ఏముంది? అది కూడా లేదు. మరి నీకే దృష్టి ఉంది? నిరంతరము ఒకటే గోలైనా? నేను ఎందుకు పుట్టాను, నా లక్ష్యం ఏమిటి, నేను ఏం తెలుసుకోవాలి అనే లక్ష్యమే లేదు, దృష్టే లేదు. ఎప్పుడు చూసినా దీనికి సంబంధించిన గోలైనా, ఒకటే గోల. ఏమిటా గోల అంటే శరీరము, శరీరగత సంబంధాలు, శరీరము దాంతో వచ్చినటువంటి సంబంధాలు, కొడుకు బిడ్డ అల్లుడు ఇంకా బంధువులు, వాళ్ళతో ఏర్పడిన ఇంకా బంధువులు, దానికి సంబంధించిన సంగతులే, నిరంతరము దానికి సంబంధించిన సంగతులే. ఎందుకని ఏటా అంటే లోభ లక్షణం, లాభము లోభము. ఇంద్రియాలు సుఖంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి. ఆ లోభ లక్షణం చేత ఏమైపోయావు? మోహం వచ్చింది. మోహం పొందక ఉండలేను. ఏదైనా సరే అది పొందక జీవించలేనిక. ఏదొచ్చినా వాడికేమి జరిగినా కూడా దానికే ముడిపెట్టుకుంటాడు. ఏదన్నా రాని పోని దానికే ముడిపెట్టుకుంటాడు. డబ్బులు ఉన్నాయా, డబ్బులు ఖర్చు అయినాయా దీనివల్ల అని ఆయన లెక్కేసుకుంటాడు. ఏ పరిస్థితి వచ్చినప్పుడైనా ఆ పరిస్థితి వల్ల నాకు డబ్బులు అయిపోతాయేమో అనేది భావన ఏర్పడుతుంది. ఏడు వచ్చినా దానికే పోయి ముడిపెట్టుకుంటాడు. ఇంకా దీంట్లోది లేస్తే కానీ నేను బాగుపడరా దీన్ని వదిలేస్తే కానీ, దీంట్లోది కాదు, దీన్ని వదిలేస్తే కానీ నేను బాగుపడనురా బాబు. దీన్ని కట్టుకోవడమే తోటే అన్ని సమస్యలు వచ్చాయి.
దీన్ని వదిలేస్తే గొడవ వదిలిపోతుంది. పెరిగి పెరిగి ఏమవుతున్నాడు? విడాకులు మోహలక్షణం. పెళ్ళాంతో కూడా ఈ వ్యవహారంతోనే ఏమిటి అంటే తాను డబ్బులు ఇచ్చేదో ఇంకోటో లేకపోతే కట్నం తేలేదనో లేకపోతే ఇంకా సంపద వాళ్ళ ద్వారా రాలేదనో భావంతో కొంతమంది ఈ వదిలేస్తే బాగుంటుందిరా బాబు అనే భావనలో తీవ్రమైపోయినాయి. వదిలేస్తే ఇంకోని కట్టుకుంటే మళ్ళీ వాళ్ళు కూడా కట్నం ఇస్తారేమో, డబ్బులు వస్తాయేమో, ఈ రకం. దీన్ని కట్టుకోకపోతే అన్ని సమస్యలన్నీ వచ్చినది నీకు. సమస్యలు ప్రకృతిలో మానవునికి ప్రతి ఒక్కరికి వస్తాయి. ఆ వచ్చిన సందర్భము, ఆది వచ్చిన వేళ, ఈ వేళ ఆ వేళ అనేటువంటి సామెతలే నీ కర్మ ఫలితాలను బట్టి ముందుగానే నిర్ణయించబడి ఉంటాయి. ఇక్కడ నీ కర్మ ఫలితాలు ఎట్లా నువ్వు జీవించాలో ఆ ఫలితాల ప్రకారం నీ జీవనం ఇక్కడ సాగుతుంది. అంతే తప్ప దీన్ని కట్టుకునేప్పటి నుంచి నాకు ఏ విధమైన వచ్చినాయి అని నువ్వు అపోహ చెందడం, అవన్నీ నీ యొక్క కర్మ ఫలితాలను బట్టే తప్ప ఆ కట్టుకోవడం అనేది కూడా నీ కర్మ ఫలితమే. కాబట్టి అన్ని సమస్యలు వచ్చినాయి, వదిలేస్తే గొడవ వదిలిపోతుందని పెరిగి పెరిగి ఆ వివాదం పెరిగి పెరిగి ఏమవుతుంది? విడాకులు అవుతుంది. ఈ మోహలక్షణము, ఆ మోహాన్ని తీవ్రంగా ఉన్నప్పుడేమో ఈ రకం, ఆ మోహం వీడితే ఈ రకం. కాబట్టి ఏమవుతున్నాయి? పెరుగుతూ పెరుగుతూ పోతున్నాయి. మామూలుగా భారతీయ సాంప్రదాయాలని ప్రపంచవ్యాప్తంగా గౌరవించి గుర్తించడానికి మొదటి కారణం ఏమిటి అంటే ఆ చెప్పేటువంటి ఏడు రకాలు ఉన్నాయి. ఆ వివాహం అనే హిందూ వివాహ చట్టంలో కూడా దాన్ని గుర్తించారు. హిందూ పద్ధతిలో ఉండేటువంటి పూర్వపు వేదాల్లో, పురాణాల్లో చెప్పబడినటువంటి వివాహ లక్ష్యము, వివాహం యొక్క సూత్రాలు, ఆ సూత్రాలను అనుసరించి తయారు చేసినటువంటి సప్తపది అంటారు దాన్ని. ఆ సప్తపది అనేది లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అది చెల్లదు. ఒకవేళ వీళ్ళు అట్లాంటి కేసు ఒకటి మద్రాసులోనే వచ్చింది. ఇంతకుముందు ఒకసారి ఎప్పుడో చెప్పినా మీకు. హిందూ వివాహ చట్టం ప్రకారం మీరు చేసుకోలేదు కాబట్టి మీ చెల్లదు అని చెప్పింది కోర్టు. ఎక్కడో చేసుకున్నాము, మా ఫ్రెండ్స్ అంతా కలిసి చేశారని చెప్తే వాళ్ళకి మళ్ళీ వివాదం వచ్చినప్పుడు వాళ్ళు కోర్టుకు పోయినప్పుడు ఆ విధంగా అనింది, మీ వివాహమే చెల్లదు అని. కాబట్టి ఆ విధమైనటువంటి లక్షణాలతో ఉన్నందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో ఒక నియమబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కార్యంగా చేస్తున్నారు. పెళ్ళి అంటే నియమబద్ధమైన ధర్మబద్ధమైన కార్యంగా చేస్తున్నారు. దాన్ని అనుసరించి జీవితాంతం ఉండాలి ఆ ధర్మబద్ధంగా అనేది ఒక సూచనగా అయిపోయింది. కాబట్టి దాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా పేరుండేది నాళ్ళు. ఇప్పుడు రాను రాను ఏమైపోతుంది? సంఖ్య పెరిగిపోతుంది. వదిలేసే సంఖ్య, ఆ కార్యానికైన ఖర్చు, ఆ కార్యానికైన అప్పు తీరిపోకముందే, ఆ కార్యంలో జరిగినటువంటి సంబరాలు జరిగినటువంటి వీడిపోకముందే వెంటనే ఈ వివాదాలు వచ్చేస్తున్నాయి. దీని అంతటికీ కారణం ఈ నిర్వాణ షట్కంలో మొదటి పెట్టినప్పుడు ఒక పదం వచ్చింది, ఇడ్ అనే పదం. ఇడ్ అంటే ఎవరికి వారి అహంచేత ఆ ఏర్పడినటువంటి లోపల గూడు కట్టుకునేటువంటి ఆ ఇడ్ అనేటువంటి నేననేటువంటిది. ఆ నేననేది ఆలోచించి నేను పక్కన పెట్టి ఆలోచన చేస్తే సర్వసమమైనటువంటి భావన రాలేక, ఒకరినొకరు ఇద్దరం ఒక్కటేననే భావన రాలేక ఆ భావనలు మనసులో ఉండడం. ఒకరినొకరు వివాహం చేసుకోవడం ఏమిటి అంటే మోహలక్షణము అనుకుంటున్నావు. విడాకులు పొందడం కూడా మోహలక్షణమే. ఎందుకని అంటే ఏదైనా సరే ఉండలేనన్న ప్రతిదీ మోహమే. నేను ఇది విడిచి ఉండలేననేది మోహమే, ఇది విడవాలనేది కూడా మోహమే. ఈ సృష్టి మొత్తం మీద దేని గురించి అయితే నువ్వు ఉండలేననే స్పందన కలిగి ఉన్నావో, వీడిని చూడక ఉండలేను, వీడితో గడపక ఉండలేను, ఈమెను చూడకుండా ఉండలేను, గడపకుండా ఉండలేను, ఇది తినక ఉండలేను, తినే దాంట్లో అయినా ఫలాంది అయితేనే నాకు తినబుద్ధి అవుతుంది, ఇది తినకుండా నేను ఉండలేను, ఇది చూడకుండా నేను ఉండలేను, ఆ సీరియల్లో ఏదైనా కానీ
ఇది వినకుండా నేను ఉండలేను. ఇలా ఎన్ని రకాలైనటువంటి ఉండలేను అని అనుకుంటున్నావో ఆ లిస్టు రాసుకో అంటున్నాడు. అవన్నీ మోహాలే. ఏవేవైతే నేను వినకుండా ఉండలేను, తినకుండా ఉండలేను, చూడకుండా ఉండలేను అనేటివన్నీ కూడా మోహానికి గుర్తులే. మోహావేశం ఉంది నీలో. అవన్నీ మోహాలే. కాబట్టి జీవభావం అంతా కూడా ఎందులో ఉంది అంటే, ఆ జీవుడనే భావం అంతా కూడా ఎందులో ఉంది అంటే ఈ మోహ లక్షణంలో ఉంది. దేని మీద అయితే నువ్వు మోహం చెందుతున్నావో దానితో తాదాత్మ్యం చెంది దాంట్లోనే కల్పించుకుంటున్నావు. బంధాలను కల్పించుకొని ఇరుక్కుంటున్నటువంటి స్థితిలోకి పోతున్నావు. జీవభావం లేకపోతున్నావు. జీవుడు కాదు నేను. జీవుడి స్థితిలో నుంచి, జీవునికి ఉండే కించిజ్ఞత్వంలో నుంచి సర్వమైనటువంటి సర్వము చైతన్యమే, సర్వము పరమాత్మే, సర్వము ఈశ్వరుడే, సర్వము ఒక్కటిగా ఉన్నదే, ఏకత్వంగా ఉన్నది, అదే ఏకాత్మగా ఉన్నది. దాంట్లో నుంచే సర్వ జగత్తు పుట్టడానికి కారణమైనటువంటి సంకల్పం అందులో నుంచే కలిపి వచ్చి అదే పరిణమించింది జగత్తుగా. అందులో నేను జీవుడు అనుకునే భావంతో, నేను మోహంతో కిందికి దిగి వచ్చి నన్ను నేననేటువంటిది ఏర్పడి నేను వేరు పన్నా. నిజానికి ఎక్కడి నుంచి వేరు పన్నా? సర్వ సమానమైనటువంటి పరమాత్మ నుంచి వేరుపడి జీవభావంలోకి దిగొచ్చిన. ఆ దిగిరావడానికి ఇవన్నీ ఏమేం కారణాలు ఉన్నాయో ఈ నిర్వాణ షట్కంలో చెబుతున్నారు. అవన్నీ నువ్వు వదిలేస్తే నువ్వు కూడా ఎప్పటికీ కూడా జీవభావం కాదు. ఎప్పటికీ సర్వచైతన్యమైనటువంటి అఖండ ఎరుకుగా ఏ ఈశ్వరుడైతే ఉన్నాడో ఆ ఈశ్వరుడు నువ్వే. ఆ దేవుడు వేరేగా లేడు. నువ్వు అన్యంగా వేరుపడి ఈ విధమైన లక్షణాలతో నువ్వు ఏర్పడుతున్నావు. కాబట్టి ఏమిటి? ఉండలేను ఇవన్నీ ఉండలేను అనేటివన్నీ మోహ లక్షణాలలోకి వచ్చేసాయి. కాబట్టి ఏమి లేకపోతే ఇవన్నీ మోహాలే. కాబట్టి జీవభావం అంతా ఎందులో ఉందంటే దీంట్లోనే ఉంది, ఈ మోహ లక్షణంలో ఉంది. ఎవరికైతే మోహం నిశ్శేషంగా క్షయించిపోయిందో వాడు మోక్షం. నాకు మరలా జన్మ అక్కర్లేదురా బాబాయ్ అనేవాడెవడో వాడు మోక్షం. వానికి ఈ ఉండలేననే భావనే ఉండదు. ఉండలేను అనేవాడంతా మళ్ళీ జన్మను పొందడానికి అన్నీ తయారు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఉండలేకపోవడమే సరే ఉండిపో దాంతోనే అని ఆ జన్మను కల్పించే సంకల్పము చేత చేస్తున్నటువంటి కర్మల ఫలితంగా మళ్ళా శరీరం అనే ఉపాధిని ధరించడానికి సరే ఉండలేవు కదా, మళ్ళీ ఆ ఉండటువంటి ఏ జన్మతో ఉంటావో జీవభావంతో అట్లే ఉండు. జీవభావంతోడే మళ్ళీ జన్మకు కారణమైన భావం కూడా కలుగుతోంది. కాబట్టి ఆ జీవభావం వదులు అని అంటే, ఆ జీవభావం ఉండలేనని ఇన్ని దానిల మీద కల్పించుకొని మోహాన్ని ఇన్ని దానిలతో కర్మ చేస్తూ మళ్ళీ దాని ఫలితంగా మళ్ళీ శరీరాన్ని జన్మ తీసుకుంటూ ఉన్నావు. కాబట్టి జన్మ కావాలి. ఈ జన్మ చాలదుగా. నీకున్నటువంటి ఈ మోహాలన్నీ అనుభవించి దానితో నువ్వు తృప్తి చెందాలంటే ఈ జన్మ చాలదు. అప్పుడు ఏమడుగుతావు? అడిగి పోయి ఇంకో జన్మ కావాలి. అప్పటికి కూడా తీరకపోతే స్వామి ఈసారి జన్మలోనైనా నన్ను అట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పి ఆ స్వామికి పోయి ముక్కోవడం. మళ్ళా జన్మలోనైనా నాకు అట్లా చేయి ఇట్లా చేయి అంటే నువ్వు చేసిన కర్మ ఫలితాలను తప్ప ఆ స్వామి ఏం చేస్తాడు ఇట్లా అట్లా చేయడానికి? ప్రపంచంలో 800 కోట్ల మందిని వాళ్ళందరినీ పెట్టుకొని తన ముందర వాళ్ళందరివి గమనించుకుంటూ ఒకరికి మార్పుతాడా? మార్చడు కదా. నువ్వే తయారు చేసుకుంటూ ఉన్నావు. నీ కర్మలన్నీ నీతోనే ఉన్నాయి, దాని ఫలితాలన్నీ. కాబట్టి జన్మ చాలదు కదా. అప్పుడు ఏమంటావు? ఇంకో జన్మ ఎత్తాలి. అప్పటికి తీరకపోతే మళ్ళా జన్మ. కాబట్టి ఎన్ని రకాలైన ఉండలేనులు ఉన్నాయో ఆ ఉండలేనుల యొక్క ప్రతిఫలమే జన్మ. ఇది లేకపోతే ఉండలేను, అది లేకపోతే ఉండలేను అనేటువంటి దాని ప్రతిఫలమే జన్మ. ఎందుకంటే ఆ ప్రతిఫలంతో ఏ ప్రతిఫలం కావాలని నువ్వు కోరికతో కర్తగా ఉండి చేస్తున్నావో దానివల్లనే కర్మ ఫలితం, దానివల్లనే జన్మ ఏర్పడుతోంది, ఉపాధి ధరిస్తోంది. కాబట్టి మోహలక్షణం యొక్క ప్రతిఫలమే జన్మ. మోహలక్షణం యొక్క ప్రతిఫలమే జన్మ. అదే ఆత్మనిష్ఠుడైతే, ఆత్మనిష్ఠుడుగా ఉన్నవాడు నేను ఆత్మస్వరూపుణ్ణి
నేను పరమాత్మ స్వరూపుణ్ణి, నేను జీవుడుగా దిగివచ్చి ఈ అన్ని రకాలైనటువంటి కించిజ్ఞత్వాలతో ముడిపడి నేను జీవుడిగా ప్రతిరూపం చెంది మళ్ళీ జీవుడిగా అనేక జన్మలు ఎత్తుతూ ఉన్నా. కాబట్టి ఈ జన్మ రహితం కావాలంటే నేనేం చేసుకోవాలి అని ఎప్పుడన్నా ఆలోచన చేస్తున్నావా? చేయకుండా ఇంకో జన్మ వస్తే ఇప్పుడు బాగా పుణ్యం చేసి ఇంకోటి చేస్తే మళ్ళీ జన్మలో మళ్ళా ఇంతకంటే ఉత్తమంగా ఆ జన్మ లభించాలి, అప్పుడు అన్ని రకాలుగా అనుభవించాలి, ఈ కోరికే పుడుతోంది మళ్ళీ మళ్ళీ. కాబట్టి ఉండలేనుల యొక్క ప్రతిఫలంగా వస్తున్నటువంటిదే మోహలక్షణం యొక్క ప్రతిఫలంగా వస్తున్నదే ఇది. ఎవరు అట్లా ఆ విధంగా లేకుండా ఈ ఉండలేను అనే దానిని వదిలేశాడో, మోహలక్షణం యొక్క ప్రతిఫలాన్ని ఎవరైతే వదిలేసి ఆత్మనిష్ఠుడైనటువంటి నేను ఆత్మస్వరూపాన్ని ఇవన్నీ నాకొద్దు, ఈ బంధాలతో సహా ఈ సర్వము చుట్టున్నటువంటి దృశ్య జగత్తుతో సహా ఇవన్నీ దీంట్లో ఉన్నటువంటి కోరికలతో సహా అన్ని వదిలేసి ఎవరైతే ఆత్మనిష్ఠుడైనటువంటి వాడున్నాడో ఆ ఆత్మనిష్ఠుడైతేనే మోక్షం దొరుకుతుంది. ఈ మోహం లోభం నిశేషంగా క్షయించిపోతేనే పోయింది. ఎవరికి పోయింది? అట్లా ఆత్మనిష్ఠుడైన వానికి ఉండదు. ఇంక వానికి వాడు దేహభావంతో చూడడు. తాను ఏకత్వ స్వరూపంగా ఉన్నటువంటి తానే ఈశ్వరుడుగా, తానే ఆత్మస్వరూపుడుగా ఏకభావనతో ఉంటాడు ఇంకా. కాబట్టి ఈ లక్షణాలైనటువంటి ఉండలేను, అది కావాలి ఇది కావాలనే భావాల్లోంచి అది కావాలి ఇది కావాలనేటువంటి దాంతోంచి విడిపడి ఉంటాడు ఆత్మనిష్ఠుడైన వాడు. వాడు మోక్షానికి అర్హుడైతాడు. కాబట్టి ఈ మోహం లోభం విశేషంగా చేయించిపోయింది వారికి. మరి సాధకుడు అడుగుతున్నాడు మళ్ళీ, ఈ సాధన మీద మోహం ఉందనుకోండి ఉండలేనని, ఒకవేళ ఇది అడిగాడు. ఇది చూడండి ప్రశ్న. ఈ సాధన చేయాలనే మోహం కూడా ఉందనుకో, అది కూడా మోహమేనా అని అడిగాడు. ఈ సాధన చేయాలి, సాధన చేసి నేను అది అందుకోవాలి, ఈ సాధన మీద మోహం ఉందనుకోండి ఉండలేనని అని అడిగాడు. అడిగితే అప్పుడు గురువు చెప్తున్నాడు, ఉండదు అట్లా. మోహం అనే లక్షణం సాధనంలో ఉండదు. ఎందుకనంటే నిన్ను సాక్షిగా నిలబెట్టే పద్ధతిలోనే అది నడుపుతుంది, కానీ ఉండలేననే పద్ధతిగా ఉండదు ఇక. కాబట్టి దీంట్లో ఈ విధమైనటువంటి సాధన చేయాలనేది మోహం కాదు. ఎందుకంటే దీంట్లో మోహలక్షణం సాధనలో సాధన నువ్వు ఏమని చేస్తున్నావు? సాధన దేనికని చేస్తున్నావు? సాధన జీవతత్వాల నుంచి విడిపోవడానికి కదా నువ్వు సాధన చేస్తున్నది. జీవునికి ఉండే కించిజ్ఞత్వాన్ని పోగొట్టుకోవాలని కదా నువ్వు సాధన చేస్తున్నది. నువ్వు సాధన ఆ పద్ధతిలో చేస్తే అప్పుడు నిన్ను ఏమిటిగా నిలబెడుతుంది? నామరూపాత్మకమైన శరీరంగా పెట్టకుండా నామరూపాత్మకమైన జీవతత్వంతో ఉన్నటువంటి ఒక ఉపాధిగా కాకుండా నువ్వు సాక్షిగా సర్వసాక్షిగా ఉన్నటువంటి ఒక చైతన్యం ఏదైతే ఉందో పరమాత్మ చైతన్యం, దానిగా నిన్ను నిలబెడుతుంది. జీవుడిగా కాకుండా దానిగా నిలబెట్టే కోసం నువ్వు సాధన చేస్తున్నావు. కాబట్టి ఆ నిలబెట్టే పద్ధతిలోనే అది నడుపుతుంది. కాబట్టి కిందికి దిగొచ్చే పద్ధతిలో అది చేయదు. కాబట్టి ఇంకా అక్కడ మోహానికి అవకాశం లేదు. ఇది వదిలేసి, ఈ భావాన్ని వదిలేసి మోహభావంతో ఉన్న జీవభావాన్నే వదిలేస్తున్నావు. కాబట్టి నేను సాక్షిగా నిలబెడుతుంది. నిలబెట్టే పద్ధతిలో ఆ సాధన నడుస్తుంది. కాబట్టి ఆ సాధనలో సాక్షిగా ఉన్నటువంటి సాధనలో నేను ఇది ఉండలేను, ఇది లేకపోతే ఉండలేననే పద్ధతే ఉండదు. ఇక ఆ పద్ధతిలో నువ్వు ఉండవు అప్పుడు. కాబట్టి బలహీనత కాదు, అది బలమే. అది ఏది? ఇది సాధన చేసి నేను ఈ సాధన స్థితిలో సాధన సంపత్తి పరుడు కావాలి. నేను సాధన సంపత్తి పరుడైతే మళ్ళీ మోక్షానికి అర్హుడైతాను అనే భావన ఏదైతే నీలో ఉందో అది మోహం కాదు, మోహక్షయం. అది మోహాన్ని పోగొట్టుకొని నేను సాధన సంపత్తి పరుడై అక్కడి నుంచి ఏమిటి దీన్నంతని వదిలేయాలని కదా చేస్తున్నది ఆ సాధన. కాబట్టి నేను దీన్ని లేకుండా ఉండలేననే భావన లేదు ఇక్కడ. కాబట్టి బలహీనత కాదు, అది బలమేను. ఆ సాధన ఎప్పుడూ బలాన్ని చేకూరుస్తుందే తప్ప నిన్ను బలహీనుణ్ణి చేయదు. ఆ సాధన వల్ల నువ్వు బలపడతావు, ఇంకా బలహీనుడు కాదు. బలపడి నీ నిజస్థానం, నీ నిజస్వరూపాన్ని తెలుసుకొని నువ్వు మోక్షాన్ని పొందడానికి అర్హుడు అవుతావు. బలహీనుడు కావేడా. కాబట్టి ఏదైనా సాధన ద్వారా బలహీనుడవుతున్నాడు అనుకోండి, అక్కడ కూడా మోహలక్షణం వచ్చినట్టే. ఆ సాధన ద్వారా
బలహీనత కావడం అంటే ఆ సాధనలో ఉన్న లక్ష్యాన్ని మరచి ఆ సాధన చేయడం. ఈ టైం అయితే రోజు సాధన చేస్తాడప్ప పలానా ఆయన. రోజు తెల్లవారుజామున స్నానం చేసి కాషాయం బట్టలు వేసుకొని బయటకి పోయి ఆడ మునిగి ఆ దారింటి మంత్రాలన్నీ చదువుకుంటూ చేతిలో ఉండేటువంటి దాన్ని రుద్రాక్షమాలు తిప్పుకుంటూ వస్తాడండి అని ఇతరులందరూ అనుకునే విధంగా కేవలం మాత్రమే చేసుకుంటూ ఉన్నామనుకో, మన నీ భావనలో మాత్రం ఏమేమో ఉన్నాయన్ని. ఆ విధంగా కేవలం మోహలక్షణం ద్వారా సాధన చేసావనుకో, అది కూడా ఓ మోహలక్షణమే. ఇతరులు నన్ను మెచ్చుకోవాలి, నా విధంగా పొగడాలి, అందరికీ నేను ఈ విధంగా కనపడాలి, ఇదంతా మోహలక్షణంలో భాగమే అది కూడా. కాబట్టి ఏదైనా సాధన చేస్తే ఆ సాధన ద్వారా బలహీనుడవుతున్నాడు అనుకో, అక్కడ మోహలక్షణం వచ్చినట్లే మళ్ళీ. ఏ సాధన చేయడం ద్వారా నువ్వు సమర్థుడు అవ్వాలి కానీ, ఏ సాధన చేసినప్పటికీ నువ్వు ముందు ఈ మోహ లక్షణాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ పోగొట్టుకునే పద్ధతిలో చేయాలి కానీ, మళ్ళీ ఆ సాధన చేస్తూ కూడా మోహ లక్షణం బలపడేటట్టు నువ్వు చేయకూడదు. కాబట్టి సాధన చేయడం ద్వారా నువ్వేమవ్వాలి? సమర్థు సమర్థుడు కావాలి. దేనికి? మోక్షాన్ని పొందడానికి సాధకుని యొక్క సాధన సంపత్తి కలిగిన లక్షణాలతో సమర్థుడు కావాలి కానీ బలహీనుడు అయ్యే అవకాశం లేదు. బలహీనుడు కావు. ఎందుకంటే బలహీనుడు కావు, నీలో పోగొట్టుకోవాలి కదా, పోగొట్టుకుంటూ కావాలి. కానీ ఒక్కొక్క తరి ఏమవుతుందట అంటే, ఈ మోహలక్షణం వచ్చి అక్కడ కూడా కూర్చుంటుంది. ఈ మోహలక్షణం వచ్చి అక్కడ కూడా కూర్చుంటుంది, కూర్చునే అవకాశం ఉంది ఒక్కొక్కసారి. ఆ వచ్చి కూర్చుంటుంది సేఫ్ట్లో సాధనలో కూడా. కానీ సాధనలో నువ్వు సమర్థుడు అవుతున్నావా, బలహీనుడు అవుతున్నావా అనేది నువ్వు నీలోకి చూసుకొని గ్రహించాలి. నేను ఈ సాధన చేస్తున్నందువల్ల నాకు ఇంతకుముందు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో జీవుడుగా వాటిని వదిలేస్తున్నానా, వాటిని వదిలేసి అంతకుముందు భ్రాంతిగా ఉన్నటువంటివన్నీ పోయి వాటిలో ఉన్నటువంటి నిజాలు తెలుసుకొని నేను సమర్థుడిగా తయారవుతున్నానా, లేక ఈ లక్షణాలు అట్లే పెట్టుకొని బలహీనుడిగా అవుతున్నానా అనేది నువ్వు గ్రహించుకోవాలి. నువ్వు బలహీనుడు అయిపోతున్నావు అనుకో, నిజంగానే అది వ్యసనము అని అర్థం చేసుకోవాలి. నేను ఈ విషయం పట్ల బలహీనుడిని అయిపోతున్నా, ఈ విషయంలో సాధన చేస్తున్నప్పటికీ ఈ విషయాన్ని మానలేకపోతున్నా, ఈ ఈ అలవాటును మానలేకపోతున్నా, ఈ రకమైనటువంటి నాకు ఏవైతే ఉన్నాయో నాలో లోపల కలుగుతున్నటువంటి మోహానికి సంబంధించి దేని పట్ల మోహం కలుగుతుందో ఆ మోహాల పట్ల నేను ఆకర్షితుడిని అవుతున్నా ఇప్పటికీ కూడాను అని అనుకున్నాం అనుకో, అది మోహం ఇంకా నాకు పోలేదనేది గుర్తించాలి. అప్పుడు కూడా నేను దాన్ని సాధన చేస్తూ ఉండి కూడా నేను దీంట్లో సాధకుడుగా ఉండి ఇవన్నీ నిత్యానిత్య వస్తు వివేకము, హేమోత్రాత్త ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము అనేటువంటి లక్షణాలలో ఈ 4వ మెట్టుక దాకా పోయేదాకా నేను వీటన్నిటిని వదిలేస్తున్నానా, ఇంకా ఎటువన్నా బలపరుచుకుంటున్నానా అనేది నీలోకి చూసుకోవాలి. కాబట్టి ఆ పోగొట్టుకోకుండా ఏవైతే అట్లే గట్టిగా పట్టుకున్నాయో అవి వ్యసనము, నాకున్నటువంటి వ్యసనంగా ఉంది అది అనే భావన గుర్తించుకోవాలి. ఆ వ్యసనం ఏమిటి అంటే మోహానికి మరో రూపమే అది వ్యసనం. అది గుర్తించాలన్నమాట. ఈ మాట్లాడడం ద్వారా నేను ఇప్పుడు ఈ పాఠం చెబుతున్నానండి, ఈ పాఠం చెప్పే గురువుగారు చెప్తున్నారు ఏమని, ఈ పాఠం చెప్పిండేది ఎవరు? విద్యాసాగరరావు గారు ఈ పాఠం చెప్పిండేది. ఈ మాట్లాడడం ద్వారా నేను ఇప్పుడు ఈ పాఠం చెబుతున్నానండి అంటే ఈ దైవీ ప్రణాళికలో భాగంగా అవడం ద్వారా నేను పురోగతి చెందుతున్నానా, సమర్థుడు అవుతున్నానా, బలహీనత చెందుతున్నానా అని గ్రహించాలి. ఈ పాఠం నేను చెప్తున్నాను అంటే ఈ పాఠంలోని అంశాలు ఏమున్నాయో నేను దాన్ని నాలోకి తీసుకొని ఈ పాఠంలో చెప్పినటువంటి ఈ పాఠం చెప్పడానికి ఏదైతే ఉంది ఏమిటి ఈ పాఠం చెప్పడానికి కారణం, దైవీ ప్రణాళికలో భాగంగా, దైవేచ్ఛలో భాగంగా నేను ఈ దైవేచ్ఛ ప్రకారం పురోగతి చెందుతున్నానా, ఈ చెప్పడం ద్వారా భాగం అవడం ద్వారా, ఈ పాఠం చెప్పడంలో భాగడం ద్వారా నేను దైవేచ్ఛ ప్రకారము దైవీ ప్రణాళికలో నేను పురోగతి చెందుతున్నానా లేదా, నేను సమర్థుని అవుతున్నానా, ఇంకా జ్ఞానం తెలుసుకుంటున్నానా లేదా, బలహీనతను చెందుతున్నానా దీనివల్ల అని గ్రహించాలి.
బలహీనమవుతూ ఉంటే అప్పుడు ఏం గ్రహించాలంటే ఇక్కడ కూడా ఎక్కడో మోహం వచ్చి కూర్చుంటున్నది. కాబట్టి నాకు ఇక్కడ కూడా ఈ స్థితిలో కూడా నేను ఈ విధంగా దైవీ ప్రణాళికలో భాగంగా నేను ఈ పాఠం చెబుతూ అభివృద్ధి పురోగతి చెందుతూ సమర్థున్నవుతూ నేను ఈ బలహీనతని దాటుతున్నానా, లేకపోతే ఇక్కడ ఇంకా ఏమైనా బలహీనతలు అట్లే పెట్టుకున్నానా, ఇక్కడ ఏమైనా మోహం వచ్చి నాలో కూర్చుంటుందా అనేది చూసుకోవాలి. తనలోకి తను చూసుకోవాల్సిన అంశం ఇది. ఏ సాధన చేస్తున్నప్పుడైనా ఉదాహరణ చెప్తున్నాడు. నువ్వు రోజు భోంచేస్తున్నారండి, నువ్వు సమర్థుడు అవ్వాలా, బలహీనుడు అవ్వాలా? సమర్థుడు అవ్వాలి. రోజు అన్నం తింటున్నావు, ఎందుకు? ఆహారం శరీరానికి బలం చేకూరుస్తోంది. మనం అన్నం తింటున్నా కూడా బలహీనుడు అయిపోతున్నావు అనుకో, ఏమైనట్టు? ఎక్కడో ఏదో లోపం ఉంది, శరీరంలో లోపం వచ్చింది అని గుర్తించావా లేదా? నేను రోజు బాగానే తింటున్నా, అన్ని పూటలా తింటున్నా, పని చేస్తున్నా, ఈ లోపలికి పోయిన శక్తి అంతా ఎక్కడికి పోతుందో ఏమో, ఇట్లా ఎప్పుడో నీరసంగా రోగంగా ఉంది అని అనిపించింది అనుకో, నీకు ఏదో జరుగుతుందిరా లోపల, ఎందుకో నాకు ఇట్లా అవుతుంది అని అనుమానం వస్తుందా రాదా? అనుమానం వచ్చి ఏంది ఆ లోపం ఏమిటి? రోజు తింటున్నా కూడా ఈ విధంగా అవుతోంది, దానికి కారణమైన లోపం ఎక్కడుంది అని నీకు ప్రశ్న రావాలి ముందు. ఆ లోపాన్ని సవరించుకోవాలి. డాక్టర్ దగ్గరికి పోతే ఏమో చెప్తాడు, టెస్టులు చేసి నాకేమన్నా అరగట్లేదా, లేకపోతే ఏమైనా దీంట్లో ఉండేటువంటి దాంట్లో పోయే లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి. లోపలికి పోయిన తర్వాత కొన్ని రకాల విటమిన్లు, కొన్ని రకాల ప్రోటీన్లు, అవన్నీ కలయిక జరిగిన తర్వాత వాటిలో శక్తి శరీరంలో శక్తి రూపంలో వెళ్తుంది. దాంట్లో కొన్ని రకాలు మూత్రంలో ఇతరత్ర నష్టం జరుగుతున్నాయి అనుకో, అవి మళ్ళీ పోయి ఆ ధాతువులతో కలిసి శక్తి రూపంగా మారకుండా అవుతున్నాయి అనుకో, ఆ విటమిన్ టెస్ట్ అనేది మల్టీవిటమిన్ టెస్ట్ అంటారు దాన్ని. డాక్టర్లు వాళ్ళు చేపిస్తారు ముందు, ఇవి తినలేకపోతున్నటువంటివన్నీ ఏమవుతున్నాయి, ఏవి ఎక్కడెక్కడ దేంట్లో పోతున్నాయని కనిపెట్టగలుగుతారు. కనిపెట్టగలిగి ఓహో ఇవన్నీ పోతున్నాయా, నీ శక్తి అంతా ఇదిగో ఇందులోకి వెళ్ళిపోతుంది, ఇట్లా పోతుంది, కాబట్టి నువ్వు ఈ మార్పులు చేసుకో అన్నారనుకో, అప్పుడు ఆ మార్పులన్నీ చేసుకునే ప్రయత్నాలు చేస్తావు ఆ ఆహారంలో, మందుల్లో, లేదా ఇతరత్ర. కాబట్టి ఈ లోపాన్ని నువ్వు గుర్తించావా లేదా? ఆ లోపాలను నువ్వే గుర్తించుకొని ఎట్లా వెళ్ళావో అట్లాగే సాధనల్లో కూడా ఇట్లాంటి లక్షణాలు వస్తాయి అరుదుగా. సాధనలు చేస్తుంటే కూడా, నేను ఇంతగా సాధన చేస్తూ ఉంటే కూడా నాకేమి ఈ సాధకుని లక్షణాలు వచ్చినట్లుగా, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని మోహాలు కలుగుతున్నాయి, కొన్ని భ్రాంతులు పోవట్లే, మళ్ళీ నాకు ఇవన్నీ తగులుకుంటున్నాయే అని నీకు అనిపించింది అనుకో, ఈ పైన వానికి శరీరంలో నేను తినిందంతా ఎక్కడ పోతుంది అనిపించినట్టు, ఈ సాధకుడుగా నువ్వు చేసిందంతా ఎక్కడ పోయినట్టు? సాధకుడుగా చేస్తే సాధకుడుగా ఎట్లా ఎదగాలి? నువ్వు భ్రాంతులు పోగొట్టుకోవాలి, మోహాన్ని పోగొట్టుకోవాలి, లోభాన్ని పోగొట్టుకోవాలి, లాభాపేక్షతో చేయకుండా మార్పు రావాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఇవన్నీ ఈ పోగొట్టుకోవాల్సినవన్నీ పోతే తప్ప నువ్వు ఉత్తమ సాధకుడుగా, మోక్షానికి అర్హుడయ్యే విధంగా నువ్వు చైతన్య స్వరూపుడుగా, ఆత్మస్వరూపుడుగా, పరమాత్మ స్వరూపుడుగా, ఒక్కటిగా ఏకమైనటువంటి ఒక్కటే ఉన్నది, ఆ ఒక్కటే నేననే స్థితిలే దాకా నువ్వు రాలేవు. కాబట్టి ఇవన్నీ ఈ సాధనల్లో ఇట్లాంటి లక్షణాలు వచ్చినాయనుకో, నేను సాధకుడుగా ఎదగకుండా అడ్డపడదండేది ఏంది? ఏ మోహ లక్షణం నా సాధకుడుగా ఎదగకుండా ఏ భ్రాంతి నన్ను ఇంకా పెట్టుకుంటోంది, ఏ భ్రాంతి అనేది నువ్వు సరి చేసుకోవాలి. కాబట్టి ఎందువల్ల వచ్చిందంటే ఆ మోహ లక్షణము ఒక జీవలక్షణం వచ్చి ఇక్కడ కూర్చుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నీవు వెరిఫై చేసుకోవాలి. వెరిఫై అంటే నీలోకి పరిశీలించుకోవాలి. నీవు ఆత్మనిష్ఠుడుగా ఉన్నావా లేదా, సాక్షిగా ఉంటున్నావా లేదా? ఆత్మనిష్ఠుడుగా ఉండడము అంటే ఎవరితో ఏ విధమైనటువంటి పలకరింపు జరిగినప్పటికీ, ఎవరెవరు నీకు ఎదురయ్యారు, స్నేహితులు ఎదురయ్యారు, బావ ఎదురయ్యాడు, అన్నదమ్ములు ఎదురయ్యారు, లేకపోతే ఇంట్లో ఉన్నవాళ్ళు, బాహ్యంగా ఉన్నవాళ్ళు ఎదురయ్యారు, వాళ్ళందరితో పలకరింపులు అనేటివి చేస్తున్నావా లేదా? మామూలు పలకరింపుల స్థాయిలో చేస్తున్నావు.
నీ భావనలో, సాధకుడైన భావనలో ఏముంది? ఎంత కనపడేటువంటి వేరుగా కనపడుతున్న వాళ్ళంతా వేరుగా శరీర నామరూపాత్మకంగా కనపడుతున్నారు, కానీ అనేకత్వంతో ఈ జగత్తుతో సహా సర్వము ఈ దృశ్యమంతా లేనిదే, ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కట్లో వీళ్ళందరూ కూడా ఆ ఒక్కటే. ఆ ఒక్కట్లోనే భాగస్వాములు వీళ్ళందరూ. వేరుగా నేను వాళ్ళందరినీ వేరువేరు పదాలతో వేరువేరు బంధంతో కలిసి పలకరిస్తున్నా, ఒకరిని బావని, ఒకరిని అన్నని, ఒకరిని. కానీ జీవభావంతో కాకుండా చైతన్య భావంతో చూసినప్పుడు వీళ్ళందరూ ఒక్క చైతన్య స్వరూపులుగా ఉన్నారు, ఒక్కరేగా ఉన్నారు. ఒక్క ఆత్మతత్వంతో ఉన్నప్పుడు చూసినప్పుడు ఒక్కరిగా కనపడుతున్నారు. కాబట్టి నేను ఏ దృష్టితో చూస్తున్నాను? నేను బంధాల దృష్టితో చూస్తున్నానా? నేను ఆత్మనిష్ఠుడిగా ఉన్నానా లేదా? వీళ్ళని చూసేటప్పుడు ఎప్పటికప్పుడు వీరితో ప్రవర్తించేటప్పుడు సాక్షిగా ఉంటున్నానా లేదా? నేను సాక్షి స్వరూపునిగా ఉంటున్నా, అన్యంగా కనపడుతున్న వాళ్ళు లేరు. ఈ అన్యంగా కనపడి వీళ్ళందరితో మాట్లాడేటప్పుడు మాట్లాడే వాళ్ళం ఎలా ఉండాలి? నేను మాట్లాడుతున్నట్టు కనపడుతోంది, కానీ బయటికి మాట్లాడుతున్నట్టు కనపడుతోంది. వాళ్ళందరినీ పలకరిస్తున్నావు, కానీ లోపల ఏమిగా ఉన్నావంటే ఈ అనేకత్వంగా ఉన్నటువంటి వారు లేరు. ఏకత్వంగా ఉన్న, సాక్షిగా ఉన్న నేనే ఉన్నా. ఆ నేననేటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నదే అనేకత్వంగా భావన చెందింది, విడిపోయి భావన చెందింది, జీవుడుగా మోహం చెంది భావన చెందింది. ఆ జీవుడుగా మోహం చెందకుండా ఏకత్వ భావనతో నేను చూస్తే నేనే ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి, ఏకత్వంగా ఉన్నటువంటి అఖండ ఎరుకను, పరమాత్మను నేనే అనేటువంటి భావనతోనే చూడాలి. మాట్లాడించినా చూసినా వ్యవహారంలో మాత్రమే అది ఉండాలి, కానీ నీ భావనలో, నీ మనసులో ఈ విధంగా ఆత్మనిష్ఠుడుగా ఉన్నానా లేదా? మళ్ళీ వీళ్ళ పట్ల రాగద్వేషాలతో ప్రవర్తిస్తున్నానా అనేది నీ లోపల నువ్వు చూసుకోవాలి. కాబట్టి నీకు మాట్లాడుతున్నట్లు నీకు బయటికి కనబడుతుంది, కానీ లోపల మాత్రం నువ్వు సాక్షిగా ఉండాలి. ఈ మాట్లాడే అంశాన్ని దృశ్యంగా చూడగలగాలి, ద్రష్టగా సాక్షిగా ఉండగలగాలి. మాట్లాడే అంశం అంతా దృశ్యమే. కాబట్టి దృశ్యంగా ఉన్నప్పుడు నేను ద్రష్టగా ఉండి దృశ్యంతో తాయాత్మ్యం చెందాననుకో, ద్రష్ట దృశ్యము ఉంది, అవి లేనటువంటి రహితమైనటువంటి స్థితిలో ఉండాలి అంటే ఆ ద్రష్ట, దృష్టి, దృశ్యము మూడు లేని త్రిపుటి రహితమైనటువంటి స్థితి అది రావాలి. అది రావాలంటే నువ్వు నేను సాక్షిగా భావన చెందేటువంటి, నేను సాక్షిగా ఉన్నటువంటి, అఖండ ఎరుకగా ఉన్నటువంటి, ఏకత్వ భావనతో ఉన్నటువంటి, జీవతత్వంలో ఉన్నటువంటి కించితత్వాలన్నీ వదిలేసినటువంటి చైతన్యాన్ని నేను, ఆత్మస్వరూపుని నేను అనే భావన ముందు రావాలి. ముందు అది వస్తే ఆత్మభావనలో కలుగుతున్నటువంటి ద్రష్ట, దృష్టి, దృశ్యం అనేటువంటి స్థితిని దాటిపోవడం అనేదేమో నీ యొక్క పట్టుదల, నీ గురుకరణ వల్ల ఉంది. అది ఆ త్రిపుటి రహితం కావడం అనేది. ఆ త్రిపుటి రహితం అయితే ఇంకేమీ లేదు, నువ్వు లేవు, ద్రష్ట లేడు, దృష్టి లేదు, దృశ్యము లేదు, ఏమీ లేని బయలే ఉంది ఎప్పటికీ. కాబట్టి నువ్వు ముందు సాక్షిగా ఉండడం నేర్చుకోవాలి. దృశ్యాన్ని, మాట్లాడేదాన్ని, ఆ మాట్లాడుతున్న దాన్ని ఇతరులతోనూ, వాళ్ళతో, వీళ్ళతో, బంధువులతో, అందరితో మాట్లాడుతుండే అంశాన్ని కూడా ఓ దృశ్యంగా చూడాలి. ద్రష్టగాను సాక్షిగాను ఉండగలగాలి. నేను సాక్షిత్వ స్థితిలో నుంచి చూడగలుగుతున్నా వీళ్ళని. నేను మాట్లాడుతున్నా కానీ మాట్లాడుతున్నాననే స్థితిలో ఉండకూడదు. మాట్లాడుతున్నా కూడా మాట్లాడే స్థితిలో ఉన్నా నేను అనే స్థితిలో కాకుండా నువ్వు సాక్షిత్వ స్థితిలో ఉండాలి. అట్లాగే కర్తగా ఉండకూడదు. నువ్వు ఆ కర్త నేను అనేటువంటి, నేను మాట్లాడుతున్నా వీళ్ళతో నేను ఫలానా అని అనుకున్నావు అనుకో, నేను ఫలానాగా మాట్లాడుతున్నానని. నేను సాక్షిత్వ స్థితిలో నుంచి మాట్లాడుతున్నానంటే పర్వాలేదు, నేను ఫలానాగా మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నా అనేది సాక్షిత్వ కర్తృత్వం, సాక్షిగా వండుకున్న కర్తగా వచ్చిందనుకో నీలేకి, నేననే కర్త వస్తే కర్త ఉండకూడదు. ఉంటే ఏమైపోతావు? మళ్ళీ కిందికి దిగుతావు. కర్త వచ్చాడనుకో నీలేకి, మళ్ళీ దిగుతావు. నువ్వు ఆ సాక్షిత్వ స్థితిలోంచి దిగకుండా ఇంకా ఆ పై మెట్టుకు పోయేకి ప్రయత్నం చేయాలి, కానీ మళ్ళీ దిగొచ్చే మెట్లేకి రాకూడదు. కాబట్టి ఇక్కడ ప్రతిదానికి అందుకే ఇందాకే ఏమని చెప్పాడు?
ఏమనంటే నా వాక్ పాణిపాదం, వాక్కుని కూడా దృశ్యంగా చూడు. వాక్కుని అంటే మాట్లాడేదాన్ని కూడా దృశ్యంగా చూసి ఈ దృశ్యం లేనిదే, లేని దృశ్యంతో లేనిది కనపడుతూ ఉంది నాకు, ఆ కనపడుతున్న దాన్ని నేను సాక్షిగా ఉండి చూస్తూ ఉన్నా. కర్తగా ఉండి తాదాత్మ్యం చెందితే నేను చూసి నేను మాట్లాడి నేను అనేది ఇంకా నేను అనే దాంతో ఉన్నట్టు వ్యవహరించినట్టు, జీవభావంతో వ్యవహరించినట్టు. కాబట్టి ఏమని అంటున్నాడు? నా వాక్ పాణిపాదం, వాక్కును కూడా దృశ్యంగా చూడు, దష్టగా సాక్షిగా చూడు. నేను చేస్తున్నాను అనే దాంట్లోకి మునిగిపోకూడదు, నేను చేస్తున్నాను అనే దాంట్లోకి మునిగిపోకూడదు. ఎందుకని మునిగిపోకూడదు అంటే, మునిగిపోతే మళ్ళీ జీవభావం వచ్చేసింది, జీవునికి ఉండే సర్వలక్షణాలు వచ్చేసాయి. నేను చేస్తున్నాననేటువంటి కర్తృత్వం వహించడు బ్రహ్మవేత్త అని అప్పుడప్పుడు చెప్తుంటాడే అసితన్నయ్య వాక్యము. ఆ వాక్యం అనుసరించి ఉండాలి. ఆ వాక్యం ప్రకారం నేను సాక్షిగా ఉన్నాను, నేను కర్తను కాదని తాను చేస్తున్నప్పటికీ తాను చేస్తున్న దానితో రమించి తాదాత్మ్యం చెంది నేనే చేస్తున్నాననేటువంటి భావననే రానికుండా ఉంటాడు. అట్లుండేవాడు ఆ దాంట్లో మునిగిపోడు అనేది చెప్పారు. ఈ పేజీ కాటికి ముగిద్దాం. నెక్స్ట్ పేజీ రేపు మొదలు పెడదాం. మంగళం చెప్పండి. మంగళం చెప్పప్ప. వెంకటదాస్. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు.